హలో ఆల్ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను ఖేతావత్. మామిడికాయ పచ్చడి చేయడం కోసం చిన్న చిన్న మామిడికాయలను తీసుకొని నీట్గా వాష్ చేసి వాటర్ లేకుండా చూసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా క్యూట్గా కట్ చేసుకున్నాము. మామిడికాయలే కాదు, దాంట్లో కావాల్సిన అల్లం వెల్లుల్లిపాయలని కూడా రెడీ చేసుకుంటున్నాము. ఇంకా మాది అల్లరైతే అస్సలు స్టాప్ అవ్వలేదు టిల్ మేము పచ్చడి కంప్లీట్ చేసేవరకు. ఏమేమి ఐటమ్స్ వేసాము, ఎంత క్వాంటిటీలో వేసాము, అసలు జాడి తెచ్చామా లేదా అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. సెకండ్ పార్ట్ అయితే వచ్చేసింది. కంటిన్యూషన్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియోని చూడండి. కలర్ఫుల్గా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మీ అందరి కోసం. కలర్ఫుల్లే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు అవర్ పచ్చడి వీడియో పార్ట్ 2. వావ్, ద పర్ఫెక్ట్గా మ్యాంగోస్ కట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసి పౌడర్ చేసేద్దాం. చీకటి అయిపోయింది. అప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనమైతే పచ్చడి పెట్టేద్దాం. సో వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ అవర్ పచ్చడి బ్లాగ్. కట్ చేసుకున్న మామిడికాయలు కొంచెం తడిపోవాలి, ఇంకేమైనా ఉంటే అని చెప్పి ఇలా కట్ చేసుకున్న ముక్కలని ఇలా ఆరబెట్టేసాము. దీంట్లో అల్లం నీట్గా వాష్ చేసుకొని పొట్టు తీసినవి, ఇంతకుముందు ఎల్లిపాయ కూడా ఇలానే చేసుకున్నాం. ఇప్పుడు ఇవి అన్నిటిని మిక్సీ చేద్దాం. దీని తర్వాత ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, వీటిని లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకునే దానికోసం కొంచెం ఆవాలు ఒక 2 స్పూన్స్ లైట్గా ఫ్రై చేసుకుందాం. ఆవాలు ఎక్కువ వేస్తే చేదవుతుందంట, ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఆయన కొంచెం మామిడికాయలే కాబట్టి చాలా కొంచెం ఆవాలు రోస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, లైట్గా ఇలానే చేసుకుంటున్నాం. ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. వీటిని ఎక్కువ కూడా రోస్ట్ చేయొద్దు, చేస్తే చేదు వచ్చేస్తుంది. సో కొంచెం అలా వేడి అవ్వగానే తీసేద్దాం. నెక్స్ట్ దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఫ్లేవర్ బాగానే ఉంటుంది కాబట్టి ఇది ఇంకొంచెం కూడా వేస్తాం. ఇంకొంచెం దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇది కూడా రోస్ట్ అయిపోయింది జీలకర్ర. ఇప్పుడు దీన్ని కూడా తీసేద్దాం. వీటిని పౌడర్ చేయాలంటే చల్లగా కావాలి. సో ప్లేట్లో తీసుకొని కొంచెంసేపు చల్లారనిద్దాం. నెక్స్ట్ కొంచెం మెంతులు, ఇది కూడా లైట్గా రోస్ట్ అవుతే చాలు, తీసేద్దాం. ఇలా వేయగానే ఇలా కలర్ వచ్చేస్తున్నాయి, ఇంకా తీసేద్దాం. డన్. ఈ మూడింటిని మాత్రం పౌడర్ చేసి పెట్టుకుందాం రెడీగా.
అల్లం వెల్లిపాయ దీన్ని కూడా నీట్గా పేస్ట్ చేసేసుకుందాం. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ కాబట్టి మంచిగా స్మెల్ వస్తుంది. ఇంకా కొంచెం పేస్ట్ లాగా అవ్వాలి. ఇప్పుడు పచ్చ లాగానే అయ్యింది. జెప్టో ఆర్డర్ వచ్చింది. మా బుట్ట కష్టాలు పైన ఉన్నందుకు. బగా వేణి చూడు. ఎందుకు ఫోన్ కలుస్తలేదా? నాకు తెలియట్లేదు. సెకండ్ రేట్ అందుకోసమే కొద్దిగా వచ్చేసింది ప్యాకెట్. ఆయిల్ కొంచెం హీట్ చేసుకుంటున్నాం పచ్చడిలో కలపడానికి. మరీ కచ్చి ఆయిల్ వేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి లైట్గా హీట్ అయితే చాలు. అది హీట్ అవ్వగానే దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసేద్దాం. చేసేద్దామా అద్వి? చాలా లేట్ అయిపోతుంది ఇప్పటికే. అన్నీ పెట్టే అద్వి, అక్కడ పెట్టే. ఇది కూడా తీసుకో. కారం డబ్బా ఏం తీసుకురావాలి? ఉప్పు ఇంకా చక్కెర కూడా వేస్తారా పచ్చడిలో? డడా పచ్చడిలో చక్కెర వేస్తారా? పచ్చళ్ళ చక్కెర వేస్తారా? ఉప్పు ప్యాకెట్ కట్ చేసేస్తున్నారు. కట్ చేసుకున్న మామిడికాయలు, ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం చల్లగా అయింది. దానిలోనే చూపించిన ఆవాలు, జీలకర్ర వేసేసాము. అద్వి స్పూన్ తీసుకురా అల్లం పేస్ట్ వేయడానికి. కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకేసారి చూసేద్దామా? మ్యాంగో, పసుపు. అసలు వేస్తారా పసుపు? నేనైతే ఇప్పుడు కొంచెం వేద్దాం అనుకుంటున్నా. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, దంచిన ధనియా కాదు, దంచిన జీలకర్ర, ఆవాలు, మెంతులు కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాము. ఈ ఎల్లిపాయలు ఇలానే వేసేద్దామని. సో అప్పుడప్పుడు తింటా ఉంటే బాగుంటుంది కదా పచ్చళ్ళవి. ఇది హీట్ చేసుకున్న ఆయిల్, దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, సాల్ట్, కారం, ఎల్లిపాయ, ఆయిల్ మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇంకెప్పుడు కలిపేసుకుందాం. ఫస్ట్ మామిడికాయలు వేసేద్దాం. నేను చెప్తాను అలా చేస్తే చాలు. ఇప్పుడు దాంట్లో నెక్స్ట్ ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుదాం. సో దట్ మనం ఏం వేసినా దానికి పట్టుకుంటుంది. చాలు. ఇప్పుడు కలిపేసి ఒకసారి. మీరు ఇలానే చేస్తారా లేకపోతే ఉప్పు కారం ఫస్ట్ వేస్తారా? కామెంట్ చేయండి. చేసేది కరెక్ట్ ప్రొసీజరే అనుకుంటున్నాను నేనైతే. సో ఇది ఆయిల్ వేసి ఒక్కసారి అట్లా కలిపితే ఆయిల్ అన్ని పీసెస్కి పట్టేస్తుంది కదా. దాని తర్వాత మనం ఏం వేసినా కూడా దానికి మంచిగా అతుక్కుంటుంది. సో స్పూన్ పేరు ఏంటి? స్పూన్ పేరు స్పూనే. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసేసుకుందాం. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కలిపేసి సో మొత్తం ఒకేసారి వేసి కలపొద్దు. ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సో దట్ అన్ని పీసెస్కి పడుతుంది అది, లేకపోతే కష్టమైపోతుంది. పసుపు కలిపినా ఒకేసారి పడుతుంది. పసుపు కారము, ఉప్పు 3 పట్టుకుంటాయి కదా. ఒక్కొక్కటి కలిపి అలసిపోతారా? అలసిపోరు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, అది వేయాలి అప్పుడు నీకు చెప్తా. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది కలుపుదాం. సో అది నువ్వే పెట్టు. ఓకే, సో ఇంకొంచెం పసుపు వేద్దాం. కొంచెం, నాట్ మోర్, కొంచెం. అది అన్నీ నువ్వు వేస్తా కాదు. చాలు. సో ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు. ఫస్ట్ ఉప్పు వేద్దాం, తర్వాత కారం వేద్దాం.
కారం వేసి ఉప్పు కూడా వేయొచ్చు. నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం. 4 స్పూన్స్ వేసాయి. 1 2 3 4 నో 5 4 స్పూన్స్ ఉప్పు. ఓకే, కలిపేసే. ఇంకొక స్పూన్ వేసేద్దాం, పర్లేదు ఇప్పుడే. పుల్లగా ఉంటుంది కదా మ్యాంగో, సో 5 స్పూన్స్ ఉప్పు వేస్తే పర్లేదు, చిన్న స్పూనే కాబట్టి. ఓకే, పెట్టేసేయి. నువ్వు స్పూన్ పెట్టేసినావా? వెరీ గుడ్. ఇప్పుడు 5 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒక 10 స్పూన్స్ కారం వేద్దాం. ఎక్కువైపోతుంది కదా. సో ఫస్ట్ 5 స్పూన్స్ వేసి కలిపి, దెన్ తర్వాత కలర్ని బట్టి ఎక్స్ట్రా వేసుకుందాం. ఒక 10 స్పూన్స్ కారం అనుకుంటున్నా నేను. సో 5 స్పూన్స్ అయితే ఫస్ట్ వేద్దాం. 1 2 3 ఇది కలుపుదాం ఫస్ట్. వేయొచ్చు ఇంకొక 2-3 స్పూన్స్ కదా, గ్రేవీ రావాలి కదా, అన్ని పీసెస్ కాకుండా. ఫైవ్ స్పూన్స్ కరెక్ట్ అయిపోయింది యాక్చువల్లీ. సునీత కొత్త కారం పట్టించిందంట. సో ఆ రోజు నేను ఇంటి నుంచి వస్తుంటే నాకు ఈ ఐస్ క్రీమ్ బాక్స్లో వేసి ఇచ్చింది. అదే కొత్త కారంతో కొత్త ఆవకాయ పచ్చడి. ఇంకొక 2 స్పూన్స్ అయితే ఎక్స్ట్రాగా వేసుకుందాం, సో దట్ గ్రేవీ వస్తుంది. తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకూడదు, సో బెటర్. దీన్ని ఇప్పుడు మంచిగా కలిపేద్దాం. ఫస్ట్ టైం కదా ఆవకాయ పచ్చడి చేయడం. నేను చెప్తున్నాను, చేస్తున్నావా? ఎట్లా అనిపిస్తుంది ఆవకాయ పచ్చడి చేయడం? నువ్వు తింటావా ఆవకాయ పచ్చడి? తింటావా? నైస్ కలర్ చూడండి. కొంచెం పసుపు వేసాం కాబట్టి ఇంత మంచి కలర్ వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఇలా. అయ్యో, సో మంచి కలుపుకోవాలి, మంచి కలిపితేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆద్వి అల్లం పేస్ట్ వేస్తుంది. ఆద్వి నీ టర్న్ వచ్చేసింది. 2 స్పూన్స్ ఫుల్గా అలాగా పట్టుకో. ఇప్పుడు 1 ఇంకోటి పెట్టు, చూపి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా చేసాం కాబట్టి మంచిగా స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ గ్రేవీ రావడానికి కూడా ఇదే హెల్ప్ చేస్తుంది మంచిగా ఆవకాయలో. ఇంకొక స్పూన్ వేయాలి, వేసేయి. నైస్, గుడ్ గర్ల్ ఆద్వి. అన్ని పనుల్లో హెల్ప్ చేస్తుంది కదా. నువ్వు ఇప్పుడు ఏం పేస్ట్ వేసినావు? అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. నైస్. యో 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 చూసారా కలర్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆవకాయ తినేయచ్చు మంచిగా అన్నంలో కలుపుకొని. సో ఇది మంచిగా కలిపేసాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఈ పౌడర్ అన్నీ కూడా వేసేద్దాం. జీలకర్ర, ఆవాలు, మేతి పౌడర్. హాఫ్ ఒకసారి, హాఫ్ ఇంకొకసారి, 2 times వేద్దాం. చెప్పు అది ఏది? ఓకే, ఎల్లిపాయలు నువ్వు వేస్తావా? ఓకే, పట్టుకో. ఈ మసాలాలన్నీ టేస్ట్కి అది మొత్తం వేసేసాయి. ఇప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు. ఓకే,
ఈ మసాలాలన్నీ కూడా టేస్ట్ కోసమే, అసలు వేయకపోయినా పర్లేదు, బట్ వేస్తే ఇంకొంచెం బాగుంటుందని చెప్పి వేస్తున్నాము. ఆవకాయ ఆద్వి అయితే డిస్టర్బెన్స్లో నంబర్ 1. చాలా కష్టపడి కలిపిస్తున్నాడు విజేష్ అయితే ఆవకాయ పచ్చడి. ఇంకా మిగిలిన సగం పౌడర్ కూడా వేసేసి మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు దానిపైన వేసేసేయి అది కూడా. వేసేయండి, మొత్తం వేసేయండి. ఓకే, అన్నీ వేసేసినాం. మాధవి చూడు, ఇంకేమైనా మిగిలిపోయినాయా? ఇంకేం మిగిలిపోయినాయి? చక్కెర చక్కెర చాపత కూడా వేసేద్దామా? ఆవకాయ నిజంగా చక్కెర తేకు, చక్కెర వేయొద్దు అట్లా. ఇట్రా, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ మంచిగా కలిసిన దాని తర్వాత పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పసుపు ఉప్పు మంచిగా మిక్స్ అయిన తర్వాత కారం, మనం ఫ్రై చేసుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల పౌడర్, కారం, ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు హాట్ చేసుకున్న రిమైనింగ్ ఆయిల్, దీనికి సరిపడినంత ఆయిల్ వేసేయాలి. ఇప్పుడు కొంచెం కొంచెం మిక్స్ తర్వాత ఇంకా కొంచెం కొంచెం ఆయిల్ మొత్తం వేసుకుంటూ కలిపితే మన ఆవకాయ పచ్చడి రెడీ. కొత్త ఆవకాయ పచ్చడి రెడీ. కలర్ఫుల్గా ఉంది, నిజంగా వెరీ సక్సెస్ఫుల్ పచ్చడి. చూడగానే చెప్పేయచ్చు ఎంత బాగుందో కదా. నైస్ కలర్. ఆవకాయ ఫుల్ చాలా టేస్టీగా పెట్టేశాడు విజయ్ ఈరోజు అయితే. ఎంతమందికి తినాలనిపిస్తుంది కామెంట్ చేయండి, నేను మీ ఇంటికి పార్సల్ పంపిస్తాను. ఓ మై గాడ్, నిజంగా చాలా బాగుంది పచ్చడి. సో ఈ ఆయిల్ కూడా సరిపోతుంది, వేసేయచ్చు. దాన్ని 2 times వేద్దాం. కొంచెం వేయి, తర్వాత మళ్ళీ కొంచెం వేద్దాం. ఎక్కువ కాకుండా చూసుకోవాలి కదా, అందుకని. జాడీ కోసం అని వెళ్తే జాడీ దొరకలేదు. చిన్న జాడీయే ఉంది ఆమె దగ్గర. ఎంత చెప్పింది దానికి? 550. సరే అదైనా తీసుకొచ్చేద్దామని అనుకుంటే సరిపోదు, 1 kgదే ఉంది, 2 kgsది జాడీ లేదు అని చెప్పింది. సో జాడీలో వేసిన తర్వాత కూడా మనం పచ్చడి కలపాలంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి కదా, అందుకోసం కొంచెం పెద్దది తెద్దామని వెళ్ళాను, బట్ కుదరలేదు. రేపు ఒకసారి ట్రై చేద్దాం, దొరికితే వేద్దాం, లేకపోతే ప్లాస్టిక్ డబ్బా, ఇంకింట్లో ఉన్న ఏదో ఒక ప్లాస్టిక్ డబ్బానో లేకపోతే గాజు సీసా డబ్బానో దాంట్లో వేసేసుకుంటే అయిపోతుంది. ఉంది ఒక 1.5 kg వరకే ఉంది పచ్చడి. ఇంకా ఆయిల్ ఎంత ఉంది, వేసేసాం కొంచెం. నైస్, చాలా మంచిగా సెట్ అయిపోయింది పచ్చడి. సో ఆవకాయ పచ్చడి పెట్టడం చాలా ఈజీనే. ఫస్ట్ అన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా మంచిగా కలిపేయచ్చు ఆవకాయ పచ్చడి. ఇంకా దీంట్లో ఏది ఎక్కువ తక్కువ కాకుండా మనకి టేస్ట్కి తగినట్టుగా వేసుకుంటే చాలు. చాలామంది చాలా టైప్స్ ఆఫ్ కొలతలు చెప్తారు, 1:2 వేసుకోండి ఉప్పు కారం అలాగా. అదంతా ఏమి వినకుండా కొన్ని మామిడికాయలు తెచ్చుకొని మీకు సరిపడినంత ఉప్పు కారం వేసుకొని ఆయిల్ కలుపుకోండి. కొత్త ఆవకాయ పచ్చడి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు 1 నెల రోజుల పాటు. మీ అందరికీ ఈ ఆవకాయ పచ్చడి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం. బాయ్ బాయ్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.